కేంద్ర ప్రభుత్వం వెంటనే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మంగళవారం నుండి మొదలుపెట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకోవడంతో రసూల్పురా నారాయణ జోపిడి డబుల్ బెడ్రూమ్ వాసుల సంఘీభావంతో నియోజకవర్గంలోని మహిళా సోదరీమణులతో కలిసి మొదలుపెట్టారు. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. దీక్షకు మద్దతు తెలిపిన దీపక్ జాన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి దీక్ష విజయవంతం కావాలని కేంద్రం దిగివచ్చి కంటోన్మెంట్ బోర్డును వెంటనే రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తుంటే ఎంపీ ఈటల రాజేందర్ ఎక్కడ ఉన్నారని ప్రజలు తిరగబడే వరకు చూడొద్దని కేంద్రంతో మాట్లాడి వెంటనే విలీనం 15-20 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ విలీనం విషయం పైన మన శ్రీ గణేష్ గారు పెద్ద ఎత్తున పోరాటం చేసేది మనకందరికీ తెలిసిందే. మొన్న ఒక 3 రోజుల క్రితము బీజేపీ ప్రభుత్వము ఏదైతే ఈ నామినేటెడ్ మెంబర్స్ పదవి ఏదైతే ఉందో దాన్ని ఇంకొక సంవత్సరానికి పొడిగించడం జరిగింది. ఈ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో లాస్ట్ ఎలక్షన్ అనేది 2015లో జరపడం ప్రక్రియను మొదలు పెట్టించాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మల్కాజిగిరి గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాసరెడ్డి, ఆర్టీఏ అఫీషియల్ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, మేడ్చల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, బండి శ్రీనివాస్ గౌడ్, సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి కోట నీలిమ దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. అనంతరం నీలిమ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రజలు ఏం పాపం చేశారని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం శ్రీ గణేష్ గారి దీక్షకైనా దిగివచ్చి రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కంటోన్మెంట్ ప్రజలకు కూడా అందేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఈ దీక్ష ఇంతటితో ఆగదని, లైట్ గా తీసుకోకూడదు మోదీ గారు. మనం గనక అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఖచ్చితంగా ఇక్కడ నిధులు రావాలి, మీకు ఓటు హక్కు రావాలి, అభివృద్ధి అవ్వాలి, ఇంటింటికి ఒక మంచి భవిష్యత్తు రావాలి. వీటన్నింటి కోసం పోరాడదాం. ఖచ్చితంగా గెలుపు మనది. ఎందుకంటే న్యాయం మన వైపు ఉంది. మనం నిజాయితీగా ఫైట్ చేస్తున్నాం. అందరికంటే ఇంపార్టెంట్ శ్రీ గణేష్ అన్న మనతో ఉన్నారు కాబట్టి విజయం మనది. నన్ను ఈ ప్రోగ్రామ్ కి పిలిచిన శ్రీ గణేష్ కి, అలాగే ఇక్కడ ఉన్న అమ్మలక్కలందరికీ ధన్యవాదం చెప్తూ సెలవు. నమస్కారం. కేంద్రం దిగిరాకపోతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అయిన ధర్నాకి తామంతా సిద్ధమని తెలిపారు. తన దీక్షకు సంఘీభావం తెలిపిన కోట నీలిమ గారికి, అలాగే బోయిన్పల్లి జీఎం అంజయ్య, హిందూ శ్మశాన వాటిక కమిటీ పలు సంఘాల నేతలకు నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్ష. ఈ దీక్షకి నిన్ననే మా మహిళలందరూ చెప్పారు, అన్న ఈ బాధలు అందరికన్నా ఎక్కువ మాకు తెలుసు, ఈ బాధలు ఎక్కువ మేమే భరిస్తున్నాం కాబట్టి రేపు దీక్షలో మేము కూర్చుంటామని ఈరోజు మహిళలందరూ కూర్చోవడం, దీక్షలో ముందు కానీ పైన కానీ మహిళలే ఉన్నారు. మహిళలు ఏమంటారు అంటే మాకు రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, త్రాగునీటి సమస్య, కరెంటు సమస్య, అంటే ఇది స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, చెత్త సమస్య కావచ్చు, ప్రతిదీ సమస్యలుగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్యని మేము అంటేనే ఎప్పుడు తీర్థని ఆలోచిస్తున్నాం కానీ తీర్చలేదు. ఎవరో ఒక ఎలక్షన్లు అయితే ఎలక్షన్ల ద్వారా ఎవరో రిప్రజెంటేటివ్ ఉంటారు, వాళ్ళ ద్వారా మంచిది అవుతుంది. కార్పొరేషన్లో విలీనం అయితే డబ్బులు వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఈ యొక్క బోర్డులో నిధులు లేవు, నిధులు లేని బోర్డు ద్వారా నష్టమవుతుంది. కాబట్టి ఈరోజు మహిళలందరూ మేము కూర్చుంటున్నారు. నాకు ఖచ్చితంగా నమ్మకం ఏముందంటే ఎక్కడ మహిళలు ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు.
ఆ దయ్యాలు పట్టిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వానికి ఖచ్చితంగా దేవుడు వారికి దారి చూపిస్తాడు. వాళ్ళ మనసులు మారుతాయి. ఈ ప్రాంత ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారని వారు గ్రహించే రోజు వస్తుంది. ఈటెల రాజేందర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వారితోటి ఖచ్చితంగా విలీనం చేస్తారని పూర్తిగా విశ్వాసం ఉంది. ఎందుకంటే మహిళలే బయటకు వచ్చిందంటే ఇక ఈ ఉద్యమం ఏ మాదిరిగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వారి సమస్య ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకేంది ఇంకో 3 సంవత్సరాల వారికి ఎలక్షన్లు లేవు, నాకు ఎలాంటి సమస్య లేదు. వాళ్ళ సమస్యనే నా సమస్య కాబట్టి వారు గుర్తించి గ్రహించి మేమే మద్దతుకు వస్తాం, మేమే మీతో పాటు కూర్చుంటామని కూర్చురు కాబట్టి మార్పు వస్తుంది, విలీనం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది.